లేనల్లా ఆటది. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కొంతమంది బాప్తిసం తీసుకుంటారు పేరుకి, బలారాధనలో చేతులు వేయరు. గల కారణం ఏంటి అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వారి జీవితంలో అపవిత్రత వెంటాడింది. ఒక అక్క నాతో చెప్తా ఉంది, అయ్యా నేనే బలారాధనలో చేతులు వేయలేనులయ్యా అని అనింది. ఏమక్క అన్న అంటే ఆమె చెప్తుంది, ఇది చెప్పుకోలేనులయ్యా అని అనింది. పర్లేదులే చెప్పక్క అని ఎట్ట అంటాం సిగ్గు లేకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అర్థం చేసుకోవాలి ఆమె జీవితంలో ఏమున్నాయని. తర్వాత ఇంకో సహోదరి చెప్తుంది, అయ్యా ఆమె జీవితంలో ఇవి ఉన్నాయిలే, అందుకని కొంచెం ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. 24 గంటల ఫోన్కి ఆమె సేవకి తెంపు ఉండదు. ఫోనే కదా అక్క, నేను కూడా మాట్లాడుతున్నానుగా అన్నాను అనుకో, ఇంక నేను ఎర్రిబాగులో అవుతా. అవునా కదా? ఫోన్ అంటే ఇంకా ఫోన్లో రకరకాల ఫోన్లు ఉంటాయి నాయన. మరి ఇంకా ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉందట. మరి ఆమె జీవితం బాప్తిసం అయితే పొందుకుంది కానీ బతుకైతే మారలేదయ్యా అని చెప్పింది. ఒక పాస్టర్ గారు అన్నాడు, గుణదలు పోయి ఎన్నిసార్లు గుండు గీయించుకున్నా, నీ గుణం మారకుండా ఎన్నిసార్లు గుండు గీయించుకున్నా వేస్ట్. అంతే కదా? నీ గుణం మారకుండా గుండె ఎన్నిసార్లు గీయించుకుంటావు? ఈరోజు చాలామంది ఉన్నారు, నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ సబ్బు లేకుండా చేసే